హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఈ రోజు మన టాపిక్ ఒకటి మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే ఈయన తెలుసు కదా మీకు, గౌతమ్ అదానీ. అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ. నాకు తెలిసి ఈ భూ ప్రపంచం మీద ఈయన పేరు తెలియని వ్యక్తి ఉండడని అయితే అనుకుంటున్నాను. గౌతమ్ అదానీ ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను మోడీ రాకముందు చాలా అరుదుగా తెలిసిన పేరు ఇది. కానీ నరేంద్ర మోడీ ఎప్పుడైతే 2014లో ప్రధానమంత్రి అయ్యారో అప్పటి నుంచి అంబానీ, అదానీ, మోడీ, షా ఇట్లా గుజరాతీ వాళ్ళకి సంబంధించిన కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఈయన మోడీ రాకముందు ప్రపంచంలో 18వ స్థానంలో ఉండేవాడు. అంటే డబ్బున్న వ్యక్తుల్లో 18th స్థానంలో ఉండేవాడు. ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చాడంట. అసలు ఏం జరిగింది? గౌతమ్ అదానీ సడన్ గా అంత డబ్బు ఎలా వచ్చింది, ఎలా సంపాదించారు, దేని ద్వారా సంపాదించారు? ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి. దీని గురించి ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ రోజు ఒక స్టోరీ లాంటిది వేసింది. అదేంటో చదివి వివరంగా మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఈయన గౌతమ్ అదానీ. చూడండి, ఆసియా కుబేరాగ్రజుడు అదానీ సంపదలో అంబానీని దాటేశాడు. అంబానీ ప్రపంచంలో 6th ప్లేస్ లో ఉన్నాడు, భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. అలాంటిది అంబానీని దాటేశాడంట ముఖేష్ అంబానీ భారతదేశంలోనే భయంకరంగా డబ్బున్న వ్యక్తి. అతను సంపద ఖర్చు పెట్టడం తెలుసు, సృష్టించడం తెలుసు, దాన్ని ఎలా యూస్ చేయాలో తెలిసిన వ్యక్తి ముఖేష్ అంబానీ. ఆయన ఎప్పుడు పెరగలేదు, తరగలేదు, అలా ఎలా ఉన్నారో అలానే ఉన్నాడు ఆయన. ఎవరు? ముఖేష్ అంబానీ. అలాంటి కానీ గౌతమ్ అదానీ పరిస్థితి అలా కాదు. గౌతమ్ అదానీ ఏంటంటే మోడీ రాకముందు 18th స్థానంలో ఉన్నాడు, ఇప్పుడు 1వ స్థానంలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఎలా పెరిగింది? అంత సంపదను ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సృష్టించారు? ఎవరు హెల్ప్ చేశారు? దీని గురించి ఒక వివరంగా చూద్దాం. ఒక్కరోజే $770 కోట్ల పెరిగి మొత్తం $9,760 కోట్ల చేరికంట. ఒక్క రోజులో సుమారు $770 కోట్ల ఒక్కసారి పెరిగి మొత్తం $9,760 కోట్ల చేరికంట. ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క రోజులో? ప్రపంచ రిచ్ లిస్ట్ లో 12వ స్థానం. అంటే మన ఇండియాలో ఫస్ట్ స్థానంలో ఉన్నాడు, ప్రపంచ లిస్ట్ లో 12వ స్థానంలో ఉన్నాడు. గతంలో ఈయన 18వ స్థానంలో ఉండేవాడని చెప్పాను కదా మీకు. ఇప్పుడు 12వ స్థానానికి వచ్చాడు. అసలు ఎలా వచ్చాడు ఏంటో చూద్దాం. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి మరీ ఆసియా కుమారి కిరీటాన్ని మళ్ళీ చేజిక్కించుకున్నాడు. బ్లూంబర్గ్ బిలియనర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ ప్రకారం అదానీ వ్యక్తిగత సంపద ఒక్కరోజే $770 కోట్ల వృద్ధి చెంది మొత్తం $9,760 కోట్ల పెరిగిందంట. ఒక్క రోజులోనే $770 కోట్ల. అక్కడ నుంచి $9,760 కోట్ల పెరిగిందంటే ఎలా వచ్చింది? దేని ద్వారా వచ్చింది? ఏ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి సంపాదించాడు? లేకపోతే ఏ ద్వారా షేర్స్ వచ్చాయి? ఏ ద్వారా ప్రాఫిట్ వచ్చింది? అందరు ఆశ్చర్యం గురవుతున్నారు. దాంతో ఆయన ప్రపంచ బిలియన్ల లిస్ట్ లో 12వ స్థానాన్ని ఎగబాకారు. మొత్తానికి ఆయన 12వ స్థానానికి ఎక్కారంట. కాగా $9,700 కోట్ల నెట్వర్క్ తో అంబానీ 13వ స్థానంలో కొనసాగారు. అంబానీ అయితే 13వ స్థానంలో ఉన్నారంట ప్రపంచంలో కుబేర్ లిస్ట్ లో. హీడెన్బర్గ్ ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు తీర్పుగా అదానీ భారీ ఊరట కల్పించడంతో గ్రూప్ కంపెనీల షేర్లు ఈ వారంలో భారీగా పుంజుకున్నాయి. దాంతో అదానీ నెట్వర్క్ కూడా అనూహ్యంగా పెరిగిందంట. ఈ ఏడాదిలో గడిచిన 5 రోజుల్లో అదానీ ఆస్తి $1,330 కోట్ల పెరగ్గా అంబానీ సంపదలో కేవలం $66.5 కోట్ల వృద్ధి నమోదైందంట. చూడండి, 5 రోజుల్లో అదానీ ఆస్తి $1,330 కోట్ల పెరగా అంబానీ సంపదలో కేవలం $66.5 కోట్ల వృద్ధి నమోదైందంట. చూడండి, అంటే అంబానీని దాటేశాడు. ఎలా వచ్చింది ఆ షేరు? ఏం ఫిట్ సంపాదించాడు? అంటే బ్లాక్ మనీ ద్వారా ఇన్కమ్ పెరిగిందా, లేకపోతే ఆయనకున్న కంపెనీస్ ద్వారా వచ్చిన షేర్స్ తో వచ్చిందా, లేదా ఆయనకు లెక్క వధించిందా? అందరూ ఒక డైలాగ్లో పడ్డారు. అసలు సడన్ గా ఎలా అయిపోయాడు? ఎందుకంటే నవ్వేడేస్ అందరం కష్టపడుతున్నాం, మన అందరం కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాం. మనకు వర్తించిన అదృష్టం వాళ్ళకి ఎలా వర్తిస్తుంది? ఏం జరిగింది? ఏం చేశారు? అందరూ ఇది ఒక డైనామోలో ఉండిపోయింది. గతంలోనూ గ్రూప్ కంపెనీల షేర్లు దూసుకెళ్లడంతో 2022 సెప్టెంబర్ లో అదానీ $14,900 కోట్ల సంపదతో ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడిగా ఎదిగాడంట. చూడండి, గతంలోనూ గ్రూప్ కంపెనీల షేర్లు దూసుకెళ్లడంతో 2022 సెప్టెంబర్ లో అదానీ ఆస్తంట $14,900 కోట్ల సంపదతో ప్రపంచంలో 3వ స్థానం ధనవంతుడిగా ఎదిగాడంట అదానీ. అంటే బహుశా షేర్ మార్కెట్ ద్వారా బాగా వెళ్తున్నాడు. ఎందుకంటే ఈయన మొత్తం ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కేంద్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో మొత్తం పోర్ట్స్ కానీ, షిప్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, మాల్స్ కానీ, ఇలా రకరకాలుగా అదానీ గ్రూప్స్, ఆయిల్, గ్యాస్ ఇండస్ట్రీ, మొత్తం రీటైల్ రంగం, టెలికాం రంగం అదానీ గ్రూప్స్ కి ఇచ్చడంతో వాళ్ళు టెండర్స్ కొనుక్కొని బాగా అభివృద్ధి చెంది ఈ రూపంలో పెరిగిపోయింది అదానీ సంపద, అంబానీ సంపద. కానీ అదానీ సంపద భయంకరంగా పెరిగింది.
కానీ 2023 జనవరి 24న విడుదలైన హిడెన్బర్గ్ నివేదిక ఆరోపణలతో గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాంతో గత ఫిబ్రవరి చివరి నాటికి గ్రూప్ మార్కెట్ విలువ $15,000 కోట్ల, ఆదాని సంపద $3,770 కోట్ల మేర క్షీణించిందంట. అప్పట్లో లాస్ట్ సైడ్ తగ్గిపోయింది. హిడెన్బర్గ్ నివేదిక విడుదలైన ముందు రోజు నాటి ఆదాని ప్రపంచ కుబేర్లో 4వ స్థానంలో ఉన్నారంట. చూడండి, హిడెన్బర్గ్ నివేదిక విడుదలైన ముందు రోజు నాటికి ఆదాని ప్రపంచ కుబేర్లో 4వ స్థానంలో ఉన్నారంట. ఇప్పుడు ఈయన ఎన్నో స్థానంలో ఉన్నాడు? 12వ స్థానానికి ఎగబాకారంట. అసలు ఈయన షేర్స్ ద్వారా, ఈ గౌతమ్ అదాని నాకున్న అవగాహన ప్రకారం ఈయన షేర్స్ ద్వారా స్టాక్ మార్కెట్ లోనో లేదా రీటైల్ రంగంలో లేదా ప్రాఫిట్ షేరింగ్ ఇలా రకరకాలుగా బిజినెస్ ఎథిక్స్ సంబంధించిన దాంట్లో ఈయన పెట్టి కొంచెం ప్రభుత్వ సహాయ సహకారాలు బాగా ఉన్నాయి నేనైతే అనుకుంటున్నాను. ఒక్కరోజు ఈయన సంపద 3వ స్థానానికి వెళ్ళిపోతున్నాడు, ఒకసారి 4, 12, 18 పతనం మళ్ళీ అత్యంత ధనవంతుడిగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అంబానీని చూసుకున్నట్టయితే మనం అంబానీ గతంలో అలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఆయన 6వ స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో. ఇప్పుడు ఆయన స్టిల్ అక్కడ ఆయన అలానే ఉన్నాడు. ఆదాని మాత్రం అప్ అండ్ డౌన్ అవుతున్నాడు. ఎవరి ద్వారా అవుతున్నాడు? ఇతనే అవుతున్నాడా? వెనక కేంద్ర ప్రభుత్వమైన హ్యాండ్ ఉందా? అంటే ఈ దేశంలో అంబానీ, ఆదాని, మోడీ, షా ఇలా రకరకాల గుజరాతీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు భయంకరంగా దోచుకుంటున్నారు, తింటున్నారు, దాచుకుంటున్నారు. కాంట్రాక్ట్లన్నీ గుజరాతీ వాళ్ళకి కట్టుబడుతున్నారని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం విమర్శిస్తున్నాయి. అందులో ఎక్కువగా బాగా లబ్ధి పొందిన వ్యక్తి ఎవరంటే గౌతమ్ అదాని. సడన్ గా ఎలా అవుతున్నాయి? ఈయనకి అదృష్టం వరించిందా? వస్తా కుబేరుడు అయిపోతున్నాడు, లేకపోతే డౌన్ ఫాల్ అయిపోతున్నాడు. మొత్తానికి నాకు తెలిసి ఆదాని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తోనే, గవర్నమెంట్ వర్క్ తోనే, నెక్స్ట్ గవర్నమెంట్ సపోర్ట్ తోనే అతను అంత బాగా ఎదుగుతున్నాడు. నాకు తెలిసి గవర్నమెంట్ సపోర్ట్ లేని ఈయనకి ఇలా అవ్వదు. మొత్తానికి అయితే ఈయన ప్రాఫిట్ లెవెల్ ఈయన తగ్గేదేలే అన్నట్టు ఈయన దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆదాని గారికి. ఇలా ఆ స్థానంకి వచ్చినాక ఈయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంగ్రాట్స్, గుడ్. కానీ ఇలాంటి వాళ్ళు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాది, భారతదేశంలో పేదరికం అనేది చాలా ఎక్కువ ఉంది. పేదరిక నిర్మూలన కోసం మీరు కానీ అదాని కానీ ఎవరైతే డబ్బున్న వాళ్ళు భయంకరంగా ఎవరైతే ఉన్నారో కొంచెం ఫోకస్ చేయండి. పేదరిక నిర్మూలనలో ఎంతో కొంత ఉద్యోగ కల్పనలో డబ్బు సాయంగా ఎంతో సోషల్ సర్వీస్ లో దిగండి కొంచెం. నిజంగా మీకు భగవంతుడు మీకు అంత స్థాయి ఇచ్చాడు కాబట్టి ఇది మీరు చేయగలరు. అటు ప్రభుత్వం ట్యాక్స్ కట్టుకుని మీ దగ్గర డబ్బు మిగులుతున్నాం, కానీ సోషల్ సర్వీస్ కింద కొంచెం దేశం మీద ఫోకస్ చేస్తే బ్లెస్సింగ్స్ తో పాటు ఇంకా మీరు ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారైతే నేను భావిస్తాను. మొత్తానికి ఆదాని గారు ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఒక భారతీయుడిగా మనం కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.